నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఎందుకు పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చెరువులు చేస్తుంది? నిజంగా భారత్ కన్నెర చేస్తే పాక్ నిలబడగలదా? మేకపోతు గాంభీర్యం దేనికి? అనాయకమైన ప్రజల్ని ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ ఈ రకమైన చర్యలకు దిగడాన్ని యావత్ భారతదేశం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది. కొద్దిసేపటి క్రితమే లాహోర్లో కూడా యుద్ధ విన్యాసాలు చేశారట. ఒక ఎయిర్ క్రాఫ్ట్ మంటలకు దగ్ధమైంది. లాహోర్ ఎయిర్పోర్ట్ని మూసేశారు. ఎందుకు ఈ విన్యాసాలు చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళకి ఏం కావాలి? భారత్ గతంలోలాగే మంచితనం, మానవత్వం అనే మాటలతో సరిపుచ్చుతుందా, లేకపోతే దెబ్బకు దెబ్బతీస్తుందా? ఇంకెంతకాలం ఈ ముగ్గురమోకల కోసం భారత్ భయపడాలి? ఇవే అంశాలపై ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రవికుమార్ గారు, బీజేపీ స్టేట్ ఇంటలెక్చువల్ సెల్ కో కన్వీనర్, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. బషీర్ అహ్మద్ గారు, ముస్లిం లీగ్ ఆంధ్ర ప్రెసిడెంట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, అసలు ఏంటి పరిస్థితి? ఇంకా ఎంతకాలం ఉపేక్షిస్తామని చెప్పి భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళదైన శైలిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. రక్తం మరిగిపోతుందంటూ కొద్దిగా ఉద్వేగం కూడా మాట్లాడే పరిస్థితి. ఏం తప్పు, ఏం పాపం చేసామని మేము ఇలాగ అన్యాయంగా బలవ్వాలి? పొరుగు దేశం వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపడం ఏంటి? మాకు రక్షణ లేదా అని అడుగుతున్నారు. ముందుగా మీకు, ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే అండి. ఇది ఈ కశ్మీర్ మంటలు అనేది ఇప్పటిది కాదు. మనకు స్వాతంత్రం కంటే ముందు నుంచి స్వతంత్ర పోరాటంలో ఎప్పుడైతే మౌంట్ బాటెన్ ఇట్లా గీత గీసిండో అప్పటి నుంచి ఈ మంటల పైన చలి కాచుకుంటున్నారు. ఈ పాకిస్తాన్కి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, భారతదేశానికి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు. ఒక విషయం మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాకిస్తాన్ కుక్కలకు వాళ్ళకు బుద్ధి మోకాల్లో ఉంటుందని మళ్ళీ నిన్న వాళ్ళు ప్రకటించిన ఈ యొక్క షిమ్లా ఒప్పందం రద్దుతో మనకు మళ్ళీ అర్థమైంది. షిమ్లా ఒప్పందం రద్దుతో ఎవరికి నష్టం అండి? ఎవరిని బెదిరిస్తున్నారు? పాకిస్తాన్ వాళ్ళు షిమ్లా ఒప్పందం పైన అసలు వాళ్ళకే అవగాహన లేనట్టుంది, ఆ ప్రధానమంత్రికి అవగాహన లేనట్టుంది. షిమ్లా ఒప్పందంలో నీరు పారకపోతే రక్తం పారిస్తాం అదే అంటాను. షిమ్లా ఒప్పందంలో అసలు అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఓడిపోయింది పాకిస్తాన్ వాళ్ళు. 90,000 మంది సైనికులు భారతదేశానికి లొంగిపోయారు. ఇందిరాగాంధీ ముందు లొంగిపోయి బంగ్లాదేశ్ని మేము విడిపించినాం, బంగ్లాదేశ్ని సపరేట్ దేశంగా బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇప్పించింది భారతదేశం. ఇంకా యుద్ధకాండ వద్దు, మాకు 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 చేత కాదని చెప్పేసి పాకిస్తాన్ మోకాల మీద నిల్చుంటే అప్పుడు భారతదేశము సరే అని చెప్పేసి షిమ్లా ఒప్పందానికి ఒప్పుకున్నది. నష్టం జరిగింది పాకిస్తాన్కి. బంగ్లాదేశ్ ఏర్పడింది, బంగ్లాదేశ్కి విముక్తి కల్పించింది భారతదేశం. అటువంటి షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సింది మనమా, పాకిస్తానా? షిమ్లా ఒప్పందాన్ని రద్దు గీసుకుంటే మనం రద్దు చేసుకోవాలి. షిమ్లా ఒప్పందంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని యాక్సెప్ట్ చేసి ఎవరు కూడా ముందుగా దాడి చేసుకోకూడదు, ఏదైనా ఉంటే కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ఆ 90,000 మంది సైనికుల్ని ఎవరైతే మనం లొంగ తీసుకున్నామో వాళ్ళని విడుదల చేయాలి. దాంతోపాటు బంగ్లాదేశ్ పైన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఎటువంటి ఆంక్షలు విధించకూడదు, బంగ్లాదేశ్ పైన వీళ్ళకి సంబంధం లేదు. ఇది షిమ్లా ఒప్పందం జరిగింది. షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు మనకు మంచిగా ఛాన్స్ ఇచ్చినట్టే కదా, మనం దాడి చేయొచ్చు కదా. అందుకే చెప్తున్నాను, ఈ పాకిస్తాన్ కుక్కలకి మెదడు మోకాళ్ళకు పోయింది, వాళ్ళకి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. గత 60 సంవత్సరాలుగా మనము ఓపికతో వేచి ఉన్నాం. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, పాకిస్తాన్ ఎన్నిసార్లు మన పైన ఉగ్రవాదులను ఉసిగొల్పి పంపించి భారతీయుల ప్రాణాలు తీసినా, అమాయక భారతీయుల ప్రాణాలు తీసినా, మన యొక్క సైన్యం యొక్క ప్రాణాలు తీసినా మనం ఓపికతో ఉంటూ వచ్చినాం. ఇప్పటికే 3 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. 3 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ తన చేష్టలను మానుకోవట్లేదు. కాబట్టి ఈసారికి మాత్రం ఖచ్చితంగా ఫైనల్గా పాకిస్తాన్ తన భూభాగాన్ని కోల్పోవడమో, పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కోల్పోవడమో, అంతటి పెద్ద దెబ్బ తీసేదాకా భారతీయులు ఊరికనే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా ప్రతిపక్షాలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ కూడా ఒకే మాట పైన వచ్చారు. ఒకే మాట పైన వచ్చి పాకిస్తాన్ని ఖచ్చితంగా దెబ్బతీయాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకోవాలి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కలందరినీ కూడా ఏరివేయాలని చెప్పేసి అందరూ కూడా, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒకే ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మనకు మంచి అవకాశము. ఇప్పుడే పాకిస్తాన్ని తుదముట్టించే ప్రయత్నం చేస్తే కూడా తప్పేం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. కానీ ఒక విషయం కూడా చెప్తున్నా, పాకిస్తాన్లో ఏదైతే ట్రైనింగ్ అయ్యి ముష్కరులు వచ్చారో, ఇక్కడ వాళ్ళకు షెల్టర్ ఎవరైతే ఇస్తున్నారో, ఇక్కడ షెల్టర్ ఇస్తూ పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో,
ఆజాదీ ఆజాదీ అని చెప్పేసి మాట్లాడేటటువంటి కొన్ని గ్యాంగులు కావచ్చు, పాకిస్తాన్ ముష్కరులకు బెయిల్ల పైన విడిపించేటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, ముందుగా వీళ్ళందరినీ కూడా ఏరివేయాలి. ముందుగా వీళ్ళందరినీ ఏరివేస్తే అప్పుడు పాకిస్తాన్ని ముట్టించడం పెద్ద పనేం కాదు. ముందుగా మన దేశం లోపల బార్డర్ లోపల ఉన్నటువంటి ఈ శత్రువులను అందరినీ కూడా ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎరాడికేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ని ఆటోమేటిక్గా మనం పాకిస్తాన్ ఎంతంది, పాకిస్తాన్ ఇవాళ పెద్ద పెద్ద సమస్య ఏం కాదు. మనం పాకిస్తాన్ని మొత్తం కంప్లీట్గా నాశనం చేయడం పెద్ద సమస్య ఏం కాదు. మనకున్న సమస్యల్లా మన దేశం తిండి తింటూ, మన దేశంలో గాలి పీలుస్తూ, మన దేశంలో బ్రతుకుతూ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు, వాళ్ళతో మనకున్నది మొట్టమొదటి ముప్పు. వాళ్ళను ముందు గుర్తించాలా, వాళ్ళని అంతమొందించాలా, దాని తర్వాత పాకిస్తాన్ పని పట్టాలనేది మా యొక్క ఆలోచన. అదే పనిలో ఉన్నాం. ఇక్కడ అక్కడ భారతదేశం లోపల, భారతదేశం బార్డర్స్ బయట రెండు చోట్ల కూడా ఒకేసారి రెండు యాక్షన్లు తీసుకొని ఖచ్చితంగా ఈ పాకిస్తాన్కి ప్లస్ పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దుండగులకి వీళ్ళకి కూడా ఇద్దరు కూడా బుద్ధి ఒకటేసారి చెప్తాం. ఎవరైతే వలసదారులు ఉన్నారో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ట్రేస్ చేయలేని పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 1000 మంది పైగా ఉన్నారట. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే చూస్తారా, మిగతా అప్పుడు పట్టించుకోరా? ఇబ్బంది ఏమవుతుందంటే, సంతోషమైన విషయం ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మనకు అఖిలపక్షంగా నిన్న మీటింగ్ జరిగినప్పుడు అందరూ కూడా పాకిస్తాన్ పైన తీసుకున్న ప్రతి ఒక్క చర్యకు మేము సపోర్ట్గా ఉంటామన్నారు. కానీ కొన్ని పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ ముస్లిం సంతుష్టీకరణ పేరుతో, ముస్లిం ఓటు బ్యాంకు పెంచుకునే పేరుతో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ, వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, వాళ్ళు ఎటువంటి వ్యర్థ పనులు చేసినా కూడా వాళ్ళని వెనకేసుకుంటూ వస్తూ భారతదేశంలో ఒక రకమైన ఒక స్థితిని ఎట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చారంటే, రేపు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి శత్రువులను మనం గుర్తించాలంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, కష్టం అవుతుంది. మన ఏజెన్సీస్ కూడా కష్టం అవుతుంది. అటువంటి ఇంటర్నల్ శత్రువులను మనం గుర్తించి బయటికి పంపించాలి. దాని గురించి అనేక చట్టాలు తీసుకొచ్చాం. ఒక సిఏఏ కావచ్చు, ఇట్లాంటి చట్టాలు, మనం ఎన్ఆర్సీ కావచ్చు, ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చాం. కానీ ఇటువంటి చట్టాలను ఓటు బ్యాంకు పేరుతో, సంతుష్టీకరణ పేరుతో ఇటువంటి చట్టాలను కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదు. బీజేపీయేతర రాష్ట్రాలే కదండి అమలు చేయండి. రాజకీయంగా మలచడం అన్నదే కదా. నేనేమంటున్నా, అందుకే నేను బీజేపీ పార్టీ ఏ పార్టీ కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదని చెప్పి, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళు అమలు చేయట్లేదు. వాళ్ళ యొక్క అజెండా ఏంటంటే ఓటు బ్యాంకు. ఓటు బ్యాంకు ఎందుకు ఏ విధంగా పెట్టుకోవాలా, వాళ్ళని సంతుష్టీకరణ చేయాలి. సంతుష్టీకరణ చేయడం ద్వారా ఓటు బ్యాంకు పెట్టుకోవడం ద్వారా ఇప్పుడు మళ్ళీ సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొస్తే ఈ ఓటు బ్యాంకు చిన్నమవుతుంది కదా, వాళ్ళు అధికారులు రారు కదా. ఇటువంటి స్వార్థపూరితమైన చర్యలను మనం అందరం కూడా, భారతీయులందరూ కూడా వ్యతిరేకించాలి. ఆ పార్టీలు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అటువంటి సంతుష్టీకరణ చర్యలకు మొత్తం ముగింపు పలకాల. మన దేశం యొక్క ఐక్యత, మన దేశం యొక్క అఖండత, మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలు కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్ చరణ్, ఎలా చూడాలి జరుగుతున్న ఇన్సిడెంట్? మినిట్ టు మినిట్ టెన్షనే ఏం జరుగుతుందని. ఇంకా వేరే ఉగ్రవాదులు కూడా భారతదేశంలో ప్రవేశించారని, మళ్ళీ అటాక్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఎలర్ట్ ప్రకటిస్తున్న పరిస్థితి. సాక్షాత్తు జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో 200కు పైగా ఉన్నారు అని. అంటే ఇక్కడ ప్రధానంగా ఫిబ్రవరి మాసంలో 2025 ఫిబ్రవరిలో చాలా స్పష్టంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి, భారతదేశంలోకి 70 మంది తీవ్రవాదులు ఎంటర్ అయ్యారని. గతంలో ఉన్నటువంటి వారు స్థావరాలను కూడా, ఎందుకంటే గతంలో జమ్మూ నుంచి కాశ్మీర్కి ఇప్పుడు మారినటువంటి పరిస్థితి, వాళ్ళ స్థావరాలను మార్చుకొని ప్రధానంగా 70 మంది ఎంటర్ అయిన తర్వాత 4000 మంది టూరిస్టులు ఉంటారు. ఎందుకంటే పహల్గామ్ సంబంధించి అక్కడి నుంచి అమర్నాథ్కు 47 కిలోమీటర్లు అవుతుంది. 2 మార్గాల్లో, ఒక మార్గం ద్వారా 14 కిలోమీటర్లు, ఇంకో మార్గం ద్వారా 47 కిలోమీటర్లు. అదే కాదు, ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనలు కూడా ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత 2022లో 1,62,00,000 కోట్ల ఆదాయం సంబంధించి టూరిస్ట్ ఆదాయం అంటే 1.62 కోట్ల ఆదాయం వచ్చింది. 2023లో 2.21, 2024-23లో 24-25లో 2.36 crores. తర్వాత గణనీయంగా టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కి వస్తూ ఉన్నారు. అంటే ఇయర్ పెరుగుతూ ఉంది. అదే కాక జిఎస్డిపి కావచ్చు, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో పెరుగుతూ ఉంది. కాబట్టి టూరిస్టులు అంతా అక్కడ వస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ కూడా అక్కడ భూములు కొనుక్కునే అవకాశం ఇచ్చారు, రిజర్వేషన్ కూడా వచ్చినాయి. కాబట్టి ప్రధానంగా వారి వ్యూహాన్ని గతంలో ఎప్పుడు చేసిన అటాక్ చేసినా కూడా తీవ్రవాదులు ఎప్పుడు కూడా సైనికుల మీదకి వచ్చేవాళ్ళు, టూరిస్టుల మీద కానీ లోకల్ అక్కడ ప్రజల మీదకి ఎప్పుడు వచ్చిన సందర్భం లేదు. ఈసారి వ్యూహం మార్చేందంటే బయట నుంచి వచ్చే టూరిస్టులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు తీవ్రవాదులు ఏకంగా అదే టూరిస్టుల మీద అటాక్ చేసిన పరిస్థితి. 4000 మంది ఉన్న ప్రాంతంలో
ఇక్కడ సైనికులు లేకపోవడం, అదే కాకుండా 3 సంవత్సరాల నుంచి సైనిక రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పేసి మాజీ సైన్యాధ్యక్షుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 1.8 సైనిక సంఖ్య 1,80,000 మంది సైనికుల సంఖ్య తగ్గింది. అదే కాకుండా అగ్నివీర్ పథకం తీసుకొచ్చి ప్రధానంగా దానివల్ల రిక్రూట్మెంట్ జరగలేదు. అదే కాకుండా పెన్షన్ స్కీమ్ తీసేయడంతో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇక్కడ సైనికులు తగ్గడం, అదే కాకుండా ఒక సెక్టార్ చూడాల్సినట్టు ఒక సైనికులు 2 సెక్టార్ చూడడంతో ప్రధానంగా ఇక్కడ టూరిస్టులకు ప్రధానంగా రక్షణ ఇవ్వలేకపోవడం మూలంగా ప్రధానంగా అక్కడ నష్టం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు అమెరికా ఉన్నది, అమెరికా పాకిస్తాన్కు ఆర్మీకి సహాయం చేస్తాం 450 మిలియన్ క్రోడ్స్ సహాయం చేస్తూ ఉంది బైడెన్ ప్రభుత్వం. తర్వాత వచ్చినటువంటి ట్రంప్ గారు కూడా ఆ సహాయాన్ని పునరుద్ధరించకుండా మళ్ళీ వాళ్ళు 350 మిలియన్స్ సహాయం చేసే క్రమం. ఎందుకు మీరు పాకిస్తాన్ సహాయం చేస్తారని చెప్పేసి అడిగితే వారు చెప్పేది అంటే పాకిస్తాన్లో అంతర్గత తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడున్న ట్రంప్ గారు ప్రకటిస్తున్నారు. బైడెన్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవరించినటువంటి అమెరికా ట్రంప్ గారు ఈ విషయంలో మాత్రం బైడెన్ గారు చేసినటువంటి దానికి వారు ప్రోత్సాహంలో భాగంగా వారికి సాయం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా F-17 యుద్ధ విమానాలు కావచ్చు, అదే కాకుండా పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు అమెరికా సప్లై చేస్తూ ఉంది. అదే అమెరికా మనకు F-37 యుద్ధ విమానాలు 35 యుద్ధ విమానాలు మనకు సప్లై చేస్తాం. అంతా డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడేంటి సరే అదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల కాలం పాటు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఉంది కాబట్టి పాకిస్తాన్ సాయం ఆనాడు తీసుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సాయం అమెరికాకు అవసరం లేదు కాబట్టి అమెరికా మద్దతు కూడా మనం తీసుకొని ఖచ్చితంగా పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యుద్ధం ఒక కాడ స్టార్ట్ అయిందంటే అది అంతం ఉండదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఈ 2 దేశాలకు సంబంధించి యుద్ధం దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. 2 దేశాలకు కూడా నష్టం జరిగిన పరిస్థితి. కాబట్టి దీన్ని చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే తప్ప ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఈ మానరోమం ఆగదు. అదే కాకుండా ఇది ఎప్పటికి రగులుతూనే ఉంటుంది కాబట్టి ప్రపంచ దేశాల ముందు రాష్ట్రాల వల్ల ఈ పరిస్థితిని ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎం సెలక్షన్లో అమిత్ షా గారు వచ్చారు. జిహెచ్ఎం సెలక్షన్ సందర్భంగా వచ్చి వారు మాట్లాడింది ఏంటంటే హైదరాబాద్ ఉన్న రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పారు. ఢిల్లీలో వాళ్ళు ఏం చేసినంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దానికి ఎవరు తప్పో చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పింది అమిత్ షా గారే, అది కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఏరేస్తామని చెప్పిన అమిత్ షా గారు ఢిల్లీ పోయి వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వారే స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ద్వంద్వ నీతి వ్యవహరించింది మేము కాదు కదా. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే మీరు నార్థన్ స్టేట్ పోతారు బీపీని తినమంటారు, మిగతా స్టేట్లో పోయి బీపీని వ్యతిరేకిస్తారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో మీరే పోతారు. పీడీపీతో పోతూ మీరే పెట్టుకుని మేము పెట్టుకోలే కదా. మహబూబా ముఫ్తీ గారికి మద్దతు ఇచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. అదే కాకుండా ఇప్పుడు ఏమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నెడుతూ ఉన్నారు. ఏమని ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వము చెప్పలేదు ఆ యాత్ర స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. మొత్తం అధికారుల కంట్రోల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది. అధికారులకు ఇప్పుడు హైదరాబాద్ ఉన్న టూరిస్ట్కి ఏమో జమ్మూ కాశ్మీర్లో అక్కడ పర్యటన స్టార్ట్ అయిందని చెప్పేసి తెలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వం గెట తెలియకుండా ఉంటుంది. కాబట్టి చాలా స్పష్టంగా అమిత్ షా గారు మొన్న అఖిలపక్ష సమావేశం ముందే చాలా స్పష్టంగా వారే ఒప్పుకున్నారు. ఇక్కడ భద్రతా వైఫల్యం ఉంది, నీకు క్షమాపణ చెప్తున్నా చెప్పి అమిత్ షా గారు ఒప్పుకున్న తర్వాత ఎవరేం మాట్లాడలే. వాస్తవం చెప్పే ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు, భద్రతా వైఫల్యం ఇక్కడ ఉన్నది. కాబట్టి చాలా స్పష్టంగా భద్రతా వైఫల్యం మూలంగా గతంలో పుల్వామా దాడి జరిగింది, ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి రాకుండా చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా భారతదేశానికి మేలు జరిగే అవకాశం. ఎందుకంటే మనం ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. పాకిస్తాన్ ప్రపంచంతో పోటీ కాదు కదా, వాళ్ళు తీవ్రవాదులతో పోటీ పడతా ఉన్నారు. మనకు పాకిస్తాను అమెరికా గతంలో సాయం చేసింది, ఇప్పుడు ఆ సాయాన్ని నిలుపుదల చేసే ప్రయత్నం. సింధు నల జలాలకు సంబంధించి మనం ఒప్పందం రద్దు చేసుకున్నాం. దాదాపు 6 నదులు వచ్చి అక్కడ కలుస్తా ఉన్నాయి. దాంతో కూడా పాకిస్తాన్ చాలా నష్టం జరిగే అవకాశం. కాబట్టి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందా? ఖచ్చితంగా ఫుల్ స్టాప్. ఇప్పుడు చూడండి, ట్రంప్ అనే వ్యక్తి ట్యాక్సులు వేస్తే ప్రపంచంతో కుదేలేయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఒకనాడు ఇంకోటి అణ్వాయుధాలు ఉన్న 2 దేశాలు పాకిస్తాన్లో ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకు ఇబ్బందికర పరిస్థితులు? అందరూ ఏమంటున్నారు, ఇన్ఫ్లేషన్ రేటు 33% పాకిస్తాన్ కరెక్టే, కానీ సైనికుల దగ్గర పైసలు ఉన్నాయి అక్కడ. ఎందుకు? అమెరికా సాయం ఉన్నది. అదే కాకుండా మన దేశం లాగా సైనిక ప్రభుత్వాలు ఇప్పటికీ కవ్విస్తున్నారు కదా. చూడండి ఆ వీడియో చూడండి. అదే వాళ్ళు ఇప్పుడు తీవ్రవాదులు మస్తు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారు చెప్పేసి భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్న దేశం, వాళ్ళు రెచ్చగొడితే మనం ఎందుకు రెచ్చిపోతాం? మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలా, ప్రపంచం ముందు దోషి నిలబెట్టాలా. అదే కాకుండా మన పిఓని మనం తీసుకోవాలా. ఆల్రెడీ వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అదే కాకుండా సైనికుల దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ ప్రభుత్వం దగ్గర లేవు. మళ్ళాగా ప్రభుత్వమే సైనికులకు ఇవ్వదు. అక్కడ సైనికులు ముదిగాలు ప్రజల నుంచి గుంజుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు సహకారం లేకున్నా కూడా అక్కడ సైనికులు ముందు పోయే అవకాశం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రపంచం ముందు
పాకిస్తాన్ దోషి నిలబడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వ్యూహాత్మకంగా పోతేనే మనం పిఓకుని మనం తీసుకోగలుగుతాం, లేకపోతే చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మనం ఉక్రెయిన్, రష్యా కావచ్చు, ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా దేశాలు మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాల వల్ల 2 దేశాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా ముందుకు పోవాల్సిన అవసరం, కాబట్టి భారత్ అన్ని దేశాల యొక్క మద్దతు కూడా కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాలా. అనవసరంగా దీన్ని కూడా రాజకీయం వాడుకునే ప్రయత్నం ఎవరు చేసినా కూడా తప్పే. మేమైనా అధికార పక్షం ఎవరు కూడా ఈ సంఘటనను వాడుకొని మళ్ళీ ఏదో రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుందని వాడుకోవద్దని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. రైట్, ఓకే. బషీర్ అహ్మద్ గారు చెప్పండి సార్. ఒక్క నిమిషం అండి, బయట ఒకసారి విందాం సార్. విన్న తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. కానీ ఆ బిలావల్ బయట ప్లే చేయండి. तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। ఇది సార్ అసలు ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చూసుకున్న ధైర్యం? ఆయన చెప్తున్న ఆ ప్రసంగం వింటుంటే నాకు నవ్వు వచ్చింది. వాస్తవంగా ఏంటంటే ఇలాంటి ప్రసంగాలు మాట్లాడుకోవడానికి లేదా జనాల్ని తప్పుదోవని పట్టించడానికి బాగుంటాయి తప్పనించి వాస్తవంగా కార్యాచరణలోకి వచ్చినప్పుడు ఇవి బాగుండవు. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ కి సంబంధించిన అక్కడ ఉన్న వాళ్ళు మాకు సపరేట్ ఒక కంట్రీ కావాలి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తో వాళ్ళు సపోర్ట్ తీసుకుని పోరాడుతున్న పరిస్థితి. అక్కడ సామాన్య ప్రజలకు ఉపాధి లేని పరిస్థితి, అభివృద్ధి లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏదో భారతదేశంతో పోటీ పడుతుంది లేదా భారతదేశంతో యుద్ధం చేస్తుంది, యుద్ధం చేసి గెలుస్తాము అని వాళ్ళు ఏదైనా భావిస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఒకటి కలలు కంటున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు భారతదేశం మిలిటరీ పరంగా కానీ లేదా టెక్నాలజీ పరంగా కానీ లేదా రోదసిలో కానివ్వండి, స్పేస్ లో కానివ్వండి ఒక మంచి డామినేటింగ్ పరిస్థితుల్లో ఉంది. మనమే టెక్నాలజీని వేరే దేశాలకు కూడా అమ్మగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనతో ఏదో పోటీపడి పాకిస్తాన్ మన మీద గెలవాలి లేదా మనతో యుద్ధం పెట్టుకోవాలి అంటే అది మొత్తానికి పాకిస్తాన్కే దెబ్బ అవుతుంది తప్పనిచ్చి మనకు ఇండియాకు మన భారతదేశానికి ఏ విధమైనటువంటి దెబ్బ కాదు. ఇందులో గతంలో 3 సార్లు మనం పాకిస్తాన్ మీద ఏ విధంగా మనం విజయాన్ని సాధించామో ఈసారి కూడా అదే విధంగా విజయాన్ని సాధించి తీరుతామని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అయితే వాస్తవంగా చూస్తే కనుక ఈ పాకిస్తాన్, ఈ ఆక్రమిత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ లో ఉన్న ఈ కొంతమంది వ్యక్తులు వీరు ఇదే పని పెట్టుకుని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా వాళ్ళ పప్పాన్ని గడుపుకుంటున్నారు తప్పనిచ్చి వారికి కూడా పాకిస్తాన్ని బాగు చేద్దామనో లేదా వారి ప్రజల కోసం బాగు చేద్దాం అనేది ఏ విధమైనటువంటి వాళ్ళకు అసలు. బషీర్ గారు, ఒక విషయం, పాకిస్తాన్ చాలా దుర్భరంగా ఉంది అంటున్నారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అక్కడ? ఏమైనా మాట్లాడారా? వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ వస్తున్నాయి మీకు? అంటే ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉంది? నేను దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్ లో ఈ కార్ డ్రైవర్లుగా మాక్సిమం పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ప్లస్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగాను, ఏంటయ్యా మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా మీద పడి ఏడుస్తూ ఉంటారేంటి? మీరు మాలో నుంచి మీరు వచ్చారు కదా, మీది మా రక్తమే కదా, మా రక్తం పంచుకుని వచ్చిన వాళ్ళు మా మీద పడి ఏడుస్తారు ఏంటయ్యా బాబు అని అడిగితే దానికి ఆయన ఒకటే, చాలా మంది చెప్పిన సమాధానం ఒకటే, సార్ మేము అసలు ఇండియా వాళ్ళ మీద, ఇండియన్స్ మీద మేమేమో పడే అడవం సార్. ఇండియాతో పోరాడాలని, నష్టపోవాలని, మా జీవితాలు నాశనం అవ్వాలని లేదు. ఇది రాజకీయ నాయకులు, సైనిక పరిపాలకులు వారి స్వార్థం కోసం చేస్తున్నారు సార్. ఇండియాతో మేమెందుకు, మీకు సంబంధించిన హిందీ సినిమాలు, హిందీ యాక్టర్లు, హిందీ పాటలు అవన్నీ మేము వింటూ ఉంటాం సార్. అది మా కల్చర్ కూడా ఇండియన్ కల్చరే కదా, కాకపోతే మనం విడిపోయాము. రానున్న రోజుల్లో మళ్ళీ మనం కలిసి ఉంటే గనక ప్రపంచంలో మనం బలమైన ఆర్థిక శక్తిగా తయారవుతాం. పాకిస్తాన్ లో ఉన్న పరిమితమైన వనరులు అనవసరంగా ఈ మిలిటరీ వాళ్ళ కోసం ఖర్చు పెట్టి
వేస్ట్ చేస్తున్నారు. ఆ వనరులను కనుక సవ్యమైన పరిస్థితుల్లో ఉపయోగిస్తే పాకిస్తాన్ బాగుపడుతుంది. మా భార్య పిల్లల్ని మేము వదులుకొని ఇక్కడ ఈ టాక్సీలు నడపడం కోసమో లేదా ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం కోసం మేము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా సార్ అని చెప్పేసి నాతో మాట్లాడిన ప్రతి వాళ్ళు అదే ఆవేదన వ్యక్తపరిచారు. అక్కడ మిలిటరీలో అత్యంత తీవ్రమైన అవినీతి, ఆయుధాల కొనుగోలులో కానివ్వండి లేదా ఏదైనా కాంట్రాక్టుల్లో కానివ్వండి అత్యంత తీవ్రమైన అవినీతి. అలానే రాజకీయ నాయకుల్లో కూడా అత్యంత తీవ్రమైన అవినీతి. ఇక్కడ భారతదేశంలో బీజేపీ 24 గంటలు ముస్లింలను తిట్టందే వాళ్ళకి ఎలా రాజకీయ పాపం గడవదో, పాకిస్తాన్ వాళ్ళకి 24 గంటలు ఇండియా వాళ్ళని భారతదేశాన్ని తిట్టందే, భారతదేశం మీద పాకిస్తాన్ వాళ్ళని ఎగయందే వాళ్ళకు అక్కడ ఉన్న పరిపాలన గడవదు. బషీర్ గారు, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో ప్రభుత్వ వైఫల్యం ఏమైనా ఉందా? ఇంటెలిజెన్స్ వైఫల్యం కానీ? ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఉంది. అమిత్ షా గారే స్వయంగా ఒప్పుకున్నారు. అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ ది డే 1 నేను చెప్తూనే ఉన్నా. ఇంకా సామాన్య ప్రజల్లో ఏ భావన ఉందంటే, ఇది ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి, ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇప్పుడు నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ జరిగిన ఈ సంఘటనని రేపు బీహార్ లో జరుగుతున్న ఎన్నికల అంశంగా మార్చకుండా ఉండమని చెప్పి నా సోదరుడు రవికుమార్ గారిని అడుగుతున్నాను. రవి గారు, బ్రదర్, మీరు మాట్లాడినంతసేపు నేను ఇంకొక విషయం ఏంటంటే, ఈ అంశాన్ని తీసుకుని ఇదేదో భారతదేశం మొత్తం మీద హిందువులు ముస్లింలకు సంబంధించిన మతపరమైన విభజన తీసుకురావద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా నేను రవికుమార్ గారికి, వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చెడ్డ వ్యక్తులు అనే వాళ్ళు ప్రతి మతంలో ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటి మీరు ఇందాక చూపించారు, ఎవరో అనాకానికి పనికిరాని వెధవలు వాళ్ళు ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు దేనికి పనికి వస్తారు చెప్పండి? ఇండియా ఏంటి, ఇండియా మనకు సంబంధించిన బడ్జెట్ ఏంటి, మన ఆర్మీ ఏంటి, మన నేవీ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలుసా? ఇవన్నీ తెలీదు. వాళ్ళ వెనుక ఈ చిల్లర నాయాళ్ళు ఏదో చిల్లర డబ్బుల కోసం చిల్లర పనులు చేస్తున్నారు తప్పనిచ్చి దీనివల్ల అంతిమంగా ఎవరు నష్టపోతారంటే పాకిస్తానే నష్టపోతుంది, పాకిస్తాన్ ఉన్న ప్రజలే నష్టపోతారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మా కాంగ్రెస్ పార్టీ బ్రదర్. అమెరికా అనేది ఈ వ్యాపార దేశం. అది వాళ్ళ వ్యాపారం ఏంటి, వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవాలి. ఆయుధాలు అమ్ముకోవడం కోసం అటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు, ఇటు ఇండియాకి సపోర్ట్ చేస్తారు. పాకిస్తాన్కి వాడే ఆయుధాలు అమ్ముతాడు, ఇటు ఇండియాకి వాళ్లే ఆయుధాలు అమ్ముతారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అనవసరంగా భారతదేశం మీద కయ్యానికి కాలు దువ్వే కన్నా భారతదేశంతో కనుక వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు పెద్దన్నవి, నీతో పాటు మేము ఉన్నాము, మాకు ఒక దారి చూపించు, మమ్మల్ని బాగా చేయమని కనుక అడిగేటట్టయితే భారతదేశం వాళ్ళకి ఖచ్చితంగా దారి చూపిస్తుంది. వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాం. మనకు కూడా రక్షణ బడ్జెట్ తగ్గుతుంది. ఆ బడ్జెట్ ని తీసుకెళ్లి మానవ వనరుల హ్యూమన్ విద్యా వైద్య కోసం ఉపయోగించవచ్చు. బషీర్ గారు, ఒకసారి ఆ విజువల్స్ కూడా ఒకసారి చూడండి. ఇందాక బయట వినిపించాను, ఇప్పుడు విజువల్ చూపిస్తున్నాను. కనిపిస్తుందా? కనిపిస్తుంది. నేను అదే చెప్తుంది. గొంతు కోయడాలు ఏంటి, ఫోటోలు చూపించి ఇమేజ్లు చూపించి బెదిరించడాలు ఏంటి? ఇది పాకిస్తాన్ లో ఉన్న ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తే మొత్తం పాకిస్తాన్ వాళ్ళు అది చేశారని మనం భావించాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవంగా ఆ వ్యక్తులుగా ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ ఒక స్నేహ సంబంధాలు అయిన పరిస్థితుల్లో వెళ్లే పరిస్థితి కనబడింది. మోడీ గారు సడన్ గా అప్పుడు గతంలో ఉన్న షరీఫ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో బిర్యానీ తినొచ్చి వాళ్ళ మదర్ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వచ్చే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. మోడీ గారు ఒక ప్రయత్నం చేశారు, మనం కలిసి ఉందాం, మనం తన్నుకోవాల్సిన అవసరం లేదు, మీరు మాలో నుంచి వచ్చిన వాళ్ళు, మీరు మాకన్నా మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మనం కలిసి ఉందామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నాన్ని విఘ్నం చేయడం కోసం గాను కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ అవినీతి, వాళ్ళకు వచ్చే సంపాదన అవన్నీ పోయేవాళ్ళు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసే దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని చెప్పేసి నేను ముస్లిం లీగ్ పార్టీగా నేను భావిస్తాను. సరే, ఒక విషయం అండి, ఒక విషయం, మన ప్రాంతం నుంచే ఎలాంటి పోస్టులు పెడుతున్నారో మీరు చూసారా?
పాకిస్తాన్ జిందాబాద్ పెట్టుకుంటా ఓకే, అక్కడ వాళ్ళు ఏదో చేశారంటున్నారు, వాళ్ళు ఏదో వెదవలు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ బతుకుతా, ఇక్కడ గాలి పీలుస్తా, వాళ్ళు మాట్లాడడాన్ని ఏమనాలి, వాళ్ళు పోస్టులు పెట్టడాన్ని ఏమనాలి, వాళ్ళు జేజేలు చెప్పడాన్ని ఏమనాలి, వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి ఏమనాలి? ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ ఇలా బ్రతుకుతూ అలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించండి, చట్టపరంగా శిక్షించాలి. చట్టపరంగా శిక్షించకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. తీసుకోండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు చెప్పారు ఇక్కడ అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్ లో ఏమో రోహింగ్యాలని పంపించేస్తా ఉన్నారు, అదే అమిత్ షా గారు ఢిల్లీలో ఏమో ఇళ్లు కట్టిపెట్టారు. ఇలా ఈ డబుల్ స్టాండర్డ్స్, దేశానికి సంబంధించిన భద్రత, దేశానికి సంబంధించిన ఈ సమగ్రత విషయం వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి రాజీ ధోరణి ఉండకూడదు. ఈ రాజీ ధోరణి వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎవరు పోస్టులు పెట్టారో వాళ్ళని పట్టుకోండి. ఆ పోస్టులు పెట్టిన ఆయన కరెక్ట్ గా ఆయనే పెట్టాడా పెట్టలేదా, లేదా ఆయన పేరు మీద ఏమన్నా ఒక తప్పుగా ఎవరైనా ఫేక్ ఐడిని క్రియేట్ చేసి పెట్టారా అనేది కూడా గమనించాలి. పరిశోధనా సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, పట్టుకుని వాళ్ళని జైలుకి పంపించండి, వాళ్ళని తీవ్రంగా శిక్షించండి. ఇలా శిక్షించామనేది కూడా పబ్లిసిటీ చేయండి, వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు. చాలా తేలిగ్గా తప్పించుకుంటారు. ఇట్లా ఏమంటారు, పట్టుకోండి వాళ్ళని అని చెప్పేసి తేలిక, చాలా తేలిక తప్పించుకోవడం. ఏమండి బషీర్ గారు, నేను ఒక చిన్న మాట చెప్తాను. సరే నేను మాట చెప్తాను. సభలో లోక్సభలో హోంమంత్రి గారు ఇచ్చిన లిస్ట్, ఎవరెవరు ఉన్నారు అనేది లిస్ట్, మాలేగాం పేలుళ్లలో మీ ఎంపీ ఉంది, రైట్? చెప్పమంటావా లిస్ట్ మొత్తం? నేను చెప్తాను, అనవసరంగా మాట్లాడు బాగా. స్టార్టింగ్ లో మీరు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏమండి ఇప్పుడు పాకిస్తాన్, పాకిస్తాన్ బలం ఏంటండి వర్మ గారు? పాకిస్తాన్ యొక్క బలం ఏంటి? వినండి నేను చెప్తా, వినండి. ప్రేలుళ్ళు చేసిన ఆమెకి ఎంపీ సీట్ ఎలా ఇచ్చారు? నేను చెప్తా ఎందుకు చేశారు ఏంటని, అదే చెప్తా. ఇంకా అక్కడికి ఆపాం మనం, అక్కడికి ఆపం. అక్కడికి ఆపము. నువ్వు చెప్పుకోవాల్సి ఉంటే బాబు, నువ్వు చెప్పుకోవాల్సి ఉంటే నేను చెప్పుకుంటూ పోతే. ఏమండి వర్మ గారు, పాకిస్తాన్ యొక్క బలం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులా, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యమా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఉందా? బషీర్ గారు ఇస్తాను, మీకు నేను ఇస్తాను. తను అయిపోయిన తర్వాత మీరే మాట్లాడే అవకాశం ఇస్తాను. చాలా సమయం. పాకిస్తాన్ బలం ఏంటి? పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని వాళ్ళ బలంలాగా విరవీగుతున్నారా? కాదు. వాళ్ళ దగ్గర వాళ్ళ సైన్యాన్ని చూసి వాళ్ళు ఏమైనా విరవీగుతున్నారా? కాదు. వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, చమురు బావులు ఉన్నాయి, బాగా డబ్బులు వస్తున్నాయి, అట్లా ఏమైనా విరవీగుతున్నారా? కాదు. పాకిస్తాన్ యొక్క బలం భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులు, భారతదేశంలో ఉంటూ భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అనే నా కొడుకులు. ఆ కొడుకులని మీరు పట్టుకోండి, బయట పెట్టండి అంటే మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోండి అని చెప్తారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నంత కాలం వాళ్ళు మీ పక్కనే ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు భారతదేశంలో ఉంటారు, భారతదేశం తిండి తింటారు, పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్కి జిందాబాద్ అంటారు. ఇండియాలో బాంబు దాడులు జరిగితే పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఇండియాలో ఏమన్నా చచ్చిపోతే పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఎవరైనా అరే రామనవమి ర్యాలీ తీస్తే, ఏదైనా లేకపోతే హనుమాన్ జయంతి ర్యాలీ తీస్తే అక్కడ నుంచి రాళ్ళు కొడతారు, పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఎక్కడున్నారు? వీళ్ళ గురించి ఏమన్నారు? వాళ్ళని మీరు తిట్టారు, వాళ్ళని వెనకేసుకొని వస్తారు. మళ్ళీ ఏమంటారు? పాకిస్తాన్ని మీరు యుద్ధం చేయండి అంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయండి అంటారు. అరే పాకిస్తాన్ వాళ్ళ బలమే ఇండియాలో ఉన్న ఈ దేశద్రోహులు. ముషరఫ్ అన్నాడు ఒక 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం. ముషరఫ్ ఏమన్నాడు తెలుసా? మా బలం మా అణ్వాయుధాలు కాదు, మా సైన్యం కాదు, మా బలము భారతదేశంలో ఉన్న ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ మా బలం అని చెప్పేసి ముషరఫ్ అన్నాడు, అఫీషియల్గా అన్నాడు. దాని గురించి మీరు ఎవరైనా వ్యతిరేకించిరా? ఎవరైనా మాట్లాడిరా? ఈ ఉగ్రవాదులు వచ్చి మీ మతం ఏందని అడిగి మీ ఐడి కార్డులు చెక్ చేసి, చెప్పకపోతే జిప్పులు విప్పి చెక్ చేసి మరి బుల్లెట్లు కొట్టిరు. ఎట్టుపోతుంది? ఏం చేస్తున్నారు? అంతేందుకండి వర్మ గారు, నిన్నగాక మొన్న జరిగినటువంటి నాగపూర్ అల్లర్లు చూడండి. నాగపూర్లో ఏం అల్లర్లు జరిగినాయి? నాగపూర్లో బండ్ల పైన ఉండే దేవుళ్ళ బొమ్మల స్టిక్కర్లు చూసి ఆ బండ్లను తగలబెట్టినారు. ఇంట్లో ముందుండే దేవుళ్ళ ఫోటోలు, ఇళ్లకు కట్టే తోరణాలు చూసి ఆ ఇళ్లను తగలబెట్టినారు. ఎవడైతే గడ్డంతో ఉంటాడో, టోపీతో ఉంటాడో వాళ్ళని వదిలేసినారు. ఇది మొన్న నాగపూర్లో జరిగినటువంటి అల్లర్ల సంగతి. అంతేందుకు నిన్న మొన్న వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి బెంగాల్లో జరిగినటువంటి అల్లర్లు చూడండి. 3 ప్రాణాలు అనవసరంగా తీశారు.
వాళ్ళని వెతికి వెతికి హిందువులని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. వాళ్ళ ఇల్లు దోచుకున్నారు, వాళ్ళ ఇంట్ల పైన ఇల్లు తగలబెట్టినారు. హిందువుల ఇల్లు ఎందుకు తగలబెడితే అని నాకు అర్థం కాదు. అంటే ఈ ముస్లిం మూకలకు హిందువులు నాన్ ముస్లిమ్స్ మాత్రమే వాళ్ళకు టార్గెటా? ఏం జరుగుతుంది ఈ దేశంలో? మీరు మసీద్లలో ఏం చెప్పుకుంటున్నారు, మరి ఏం మాట్లాడుకుంటున్నారు? మీ మదర్సాల్లో ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు? దాన్ని అంతా ప్రశ్నించాల్సింది ఎవడు? దాని గురించి పోతే అది మా పర్సనల్ లా, మీరు రాకూడదు అంటారు. మీ మదర్సాల్లో ఏం విద్య చెప్తున్నారా, ఏం నేర్పిస్తున్నారు, మీ మసీదులలో ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ చెప్పండి అంటే మా పర్సనల్ లా అంటారు. పర్సనల్ లా దగ్గరికి మీరు మా జోలికి రాకూడదు అంటారు. అరే ఎట్లా చేస్తారండి నాకు అర్థం కాదు. మీరు నేను నిజంగా చెప్తున్నా, భారతదేశంలో ఉన్న ఈ దొంగ నా కొడుకులను ముందు ఏరి పారేయాలా? మీ మసీదులలో తయారవుతున్నారా, మదర్సాలలో తయారవుతున్నారా, వీళ్ళందరినీ ముందు ఏరి పారేయాలా? వాళ్ళని ఏరి పారేయడానికి మీరు ముందుకు వస్తారా, మీరు వెనకేసుకొని వస్తారు? ముందు ఒక మాట మాట్లాడతారు, ముందు తీపిగా మాట్లాడతారు, టీవీల ముందు వచ్చి మైకుల ముందు వచ్చి చాలా తీపిగా మాట్లాడతారు, లోపల పోయి చేసుకునేంత చేస్తూనే ఉంటారు. చెప్పండి, ఏ మసీదులో తయారవుతున్నారు ఈ ఉగ్రవాదులంతా? ఏ మసీదులో తయారవుతున్నారు ఈ మతోన్మాదులంతా? ఏ మసీదులో తయారవుతున్నారు ఈ రాళ్ళు కొట్టే వాళ్ళంతా? ఏ మదర్సాలో తయారవుతున్నారు ఈ రాళ్ళు కొట్టే వాళ్ళంతా? వాళ్ళని బయట పెట్టండి. మీకు మళ్ళీ ఏమో పర్సనల్ లా జోలికి భారత ప్రభుత్వం రాకూడదు. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎవరినో చెప్తారు, ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకేం చేస్తే, ఇప్పుడు భారతదేశం అనేది ముస్లిం దేశంగా కావాలా? అవునా కదా? భారతదేశం అనేది ముస్లిం దేశంగా కావాలా? రేపొద్దున ఇప్పటికే కాశ్మీర్ని సగం ఇస్లామయం చేసేసినారు, బెంగాల్ని ఇస్లామయం చేసినారు, కేరళని ఇస్లామయం చేసినారు, అక్కడ ఉన్న హిందువులను తరిమి కొడుతున్నారు. మిగతా భారతదేశం అంతా కూడా ఇస్లామయం కావాలా? ఇక్కడ మాత్రం టీవీల ముందు మైకుల ముందు శుద్ధపూస మాటలు మాట్లాడతారు బషీర్ లాంటి వాళ్ళు. ఇది జరుగుతుంది ఈ దేశంలో. ఇది నిజం. మాట్లాడుకోవడానికి అంతేందుకండి, కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువ ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్నే ప్రేమిస్తా అంటారు. ఆ పాకిస్తాన్ ప్రేమికుని ఉగ్రవాదుల దగ్గర తీసుకొని పాయింట్ ఇప్పమని చెప్పాలా? అప్పుడు చూడాలా బుల్లెట్లు కొడతారా, ముద్దు పెడతారా? మీకు సిగ్గుండాలా మాట్లాడుకోవడానికి ఇవన్నీ? ఇప్పుడు చట్టం మీ చేతిలో ఉంది. ఇప్పుడు నాగపూర్లో అయిందంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? భారతీయ జనతా పార్టీ పర్నిసే. అంత అరాచకత్వం ఎందుకు వస్తుంది అంటున్నా? వర్మ గారు ఒక మనిషి అన్నవాడు పందుల్లాగా గుంపుల్లాగా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని గుర్తించి, అంటే అవి ముస్లిమ్స్యా హిందువులే అని గుర్తించి మరి ఇళ్ళని తగలబెడుతుంటే, ఈ బళ్ళు హిందువులయా ముస్లింలే అని చెప్పేసి గుర్తించి ఇళ్ళని తగలబెడుతుంటే, అక్కడ బెంగాల్లో హిందువులని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని నరికి చంపుతుంటే ఎక్కడండి చట్టము? మనిషిలో మానవత్వం ఎట్టిపోతుంది? ఆ మానవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మదర్సాల్లో నేర్చుకుంటారు ఇవన్నీ? ఏ మదర్సాలో నేర్చుకుంటారని నేనేమంటున్నా, భారతదేశ ప్రజలు మీకు ఇచ్చిన అద్భుతమైన ఒక్కడిని కూడా వదలట్లేదు. ఒక్కడిని కూడా వదలకపోతే ఎందుకు అవుతున్నాయి ఇవి? వదలట్లేదు. కానీ అది మనిషి లోపల నుంచి వస్తున్నది కదండి. ఎక్కడ తయారవుతున్నారు వీళ్ళు అంటున్నాయని? ఇంతటి అరాచకత్వం ఏమంటే, ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు కాదు నేను మాట్లాడేది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ రాజకీయాలు కాదు, ఇక్కడ ఇంతటి అరాచకత్వం మనిషి మైండ్లో ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఆ ఉగ్రవాదుల్ని తిట్టట్లేదు. ఉగ్రవాదులు అంటే వాళ్ళు బయట కంట్రీ నుంచి వచ్చారు, వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ చెక్ చేశారు, పాయింట్ విప్పి చెక్ చేసుకొని మరి బుల్లెట్లు కొట్టారు. మరి ఇండియాలో జరుగుతున్నాయి, భారతదేశం లోపల జరుగుతున్నాయి. ఇంత అరాచకత్వం వాళ్ళ మనసులో, వాళ్ళ మెదల్లో ఎవరు నింపుతున్నారు అంటున్నా? భారతదేశంలో ఉన్న వాళ్ళు నింపుతున్నారు. అరే మరి ఇంకెవరు నింపుతారండి? ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్పా, బెంగాల్లో అల్లర్లు జరిగినాయి. ఆ బస్సు పైన జెండా కడితే దాన్ని దింపించి మరి కొట్టినారు, ఇల్లు కాలబెట్టినారు, 5 మంది నరికి చంపినారు కదా. వెతికి మరి నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు హిందువులను నిర్ధారించుకున్న తర్వాత చంపినారు కదా. ఇంతటి అరాచకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మీ మతంలో అటువంటి అరాచకత్వం నిజంగానే ఉందా? ఉంటే దాన్ని ఎట్లా సంస్కరించుకుంటారు? వాళ్ళని సపోర్ట్ చేయడానికి మళ్ళీ వీళ్ళు వస్తారు. వాస్తవాలు మాట్లాడాలి. పుల్వామా దాడి జరిగినప్పుడు ఏం చెప్పారు? ఆనాడు ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు, సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నరు వారే చాలా స్పష్టంగా చెప్పింది, సిఆర్పిఎఫ్ జవాన్లకు హెలికాప్టర్ కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు రేఖ రాస్తే, రోడ్డు మార్గాల ద్వారా పోతే ఎక్కువ మంది సైనికులు పోతున్నారు, తీవ్రవాదుల ఎడాకు జరిగే అవకాశం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు లేఖ రాస్తే, కేంద్ర ప్రభుత్వం పడుచుకోకపోవడం మూలంగా రోడ్డు మార్గాన పోతే పుల్వామా దాడి జరిగింది. అప్పుడు పుల్వామా దాడి జరిగిన వెంబటే నేను నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేస్తే, ఈ మన లోపం వల్ల జరిగిందని చెప్పేసి ఫోన్ చేస్తే, నువ్వు గప్చుప్ ఉండు అని చెప్పేసి అన్నాడని చెప్పేసి వారే మాట్లాడారు కదా. తర్వాత సిఆర్పిఎఫ్ ఖండించలేదు, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఖండించలేదు, వారి మీద సిబిఐ కేసు అయింది. మీరు ఇట్లా కేసులు పెట్టుకుని పోయి ఏకంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం, భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా ఆనాడు పుల్వామా దాడిలో కనపడ్డది. ఇప్పుడు ఇక్కడ భద్రతా వైఫల్యం ఉందని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. మీరేమంటే పశ్చిమ బెంగాల్ కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నాడు? మరి ఈ దేశంలో లా అండ్ కంట్రోల్ లేదు. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం నేనేం చెప్తున్నా, కేంద్రంలో మేమే ఉండి ఉంటే
భారతీయ జనతా పార్టీ ఒంటి కాల మీద లేచి ఇది మొత్తం కాంగ్రెస్ వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేవారు. మీరు వైఫల్యం ఇప్పుడు చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా. అమిత్ షా గారు సారీ చెప్పిన తర్వాత మీరు అనవసరంగా ఏమండి ముంబై తాజ్ హోటల్లో మారణ హోమం జరిగిందండి. ఎవరు అధికారంలో ఉన్నారండి అప్పుడు? అరే ఒక నిమిషం బార్డర్ లో జరిగింది. బార్డర్ లో శిక్ష చేసిన వాళ్ళకు శిక్ష కనీసం ఏమైంది మరి? పుల్వామా దాడిలో పడుచుకుని ఏమైనా చేసిరా? ఏం చేసి చెప్పండి మరి. పుల్వామా దాడి జరిగిన తర్వాత మీరు ఏమైనా చేసిరా? దయచేసి ఏంటంటే ప్రజల మధ్య ఉన్న సెంటిమెంట్ వాడుకొని మీరు ఓట్లు వేయించుకునే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. మొన్న సంఘటన జరిగితే నరేంద్ర మోడీ గారు విదేశాల నుంచి వచ్చి డైరెక్ట్ బీఆర్ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం మీరే చేసింది కదా, మేము చేయలే కదా. మీరే చేసి మేము చేయలే కదా. ప్రతి ఇంకోటి ఒక్కొక్కసారి ఒక్కటి తెచ్చిలేదని అన్ని ఒకేసారి చట్టాలు మార్చొచ్చుగా మేము అవుతున్నామా? ఒకేసారి అన్ని చట్టాలు మార్చే అంటే ఒక్కొక్కసారి ఒక చట్టం తీసుకురా. ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్ల మేలు జరగాల, ఎలక్షన్ల ముందు రామ మందిరం ఓపెన్ కావాలి, ఎలక్షన్ల ముందు ఇంకో చట్టం తీసి ఏంది ఇది? అన్ని చట్టాలు ఒకేసారి ఏమన్నా దేశంలో ప్రభుత్వం అడుగున్నారు ఎవరన్నా? కాబట్టి దయచేసి ఏంటంటే మీరు ప్రజల మధ్య ఉన్న సెంటిమెంట్ ని దయచేసి వాడుకోవద్దు. మీరు వాడుకొని మళ్ళీ బీఆర్ ఎలక్షన్లో రేపు మేలు జరిగే విధంగా మీరు చేసుకో. మీ వైఫల్యం మూలంగా చాలా స్పష్టంగా 4,000 మంది టూరిస్టులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వం. మరి హైదరాబాద్ ఉన్న టూరిస్ట్కి ఎట్లా తెలిసింది? హైదరాబాద్ నుంచి కూడా టూరిస్ట్ పోయింది కదా. అంటే ఇక్కడ ఉన్న టూరిస్ట్కి ఏం తెలుస్తుంది? మీకు మాత్రం తెలుస్తుంది మీ వైఫల్యమే కదా. అమిత్ షా గారు ఒప్పుకున్న తర్వాత మీ వైఫల్యం విధంగా జరిగితే 2 సార్లు పుల్వామా జరిగింది, తర్వాత ఇక్కడ పహల్గాం జరిగింది. 2 సంఘటనలు జరిగితే మీరు ఇంకా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఏం చేద్దామని చెప్పి ప్రతిపక్షాలను ఇంకా కూర్చొని ఇంకా చాలా సంప్రదింపు చేయాలా. మీరేదో కవింపు చర్యలు చేసి మళ్ళీ దాని ఎలక్షన్ వాడుకొని దేశంలో గందరగోళం క్రియేట్ చేయొద్దని చెప్పేసి మేము కోరుతాం. ఇంకొకటి మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ముస్లిమ్సే, మరి ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిమ్స్ మరి ఎందుకు గొడవలు అవుతున్నాయి? అంటే మీరు ప్రతిసారి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడరు మా భారతదేశంలో ముస్లింల గురించి మాట్లాడితే వాళ్ళ పూట వెళ్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. మనం కూడా అదే మాట్లాడితే ఎట్లా? మనం ఈ దేశంలో అంతర్గత భద్రత సంబంధించి మనం వైఫల్యం చెందినప్పుడు దాన్ని ఎట్లా నివారించుకోవాలా, ఏ విధంగా ముందుకు పోవాలా? నిజంగా సంఘ విద్రోహ శక్తులు ముస్లింస్, హిందువు కావచ్చు, క్రిస్టియన్లు ఎవరున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వాళ్ళు మన భారతదేశాన్ని నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళు ముస్లింలు అయితే వదిలిపెడతామా? భారతదేశంలో ఉంటే వదిలిపెడతామా? మరి అవన్నీ నిఘా వ్యవస్థ ఏం చేస్తా ఉంది మరి? కాబట్టి దయచేసి ఏంటంటే మీరు దాన్ని ఎలక్షన్కో లేకపోతే దాన్ని ఇంకో సైడ్ తీసేసి ప్రజల మధ్య ఉన్న సెంటిమెంట్ మీద దయచేసి వాడుకోవద్దని చెప్తా ఉన్నాం. భారతదేశంలో అంతర్గత భద్రత సంబంధించి ఎక్కడ రాజీ పడదని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు కాక రోహింగ్యాల కిల్లు ఇస్తాం, హైదరాబాద్ ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, నార్థన్ స్టేట్ పై ఒక మాట, ఇవన్నీ మాటలు దయచేసి మాట్లాడదని చెప్తా ఉన్నాం. మీరేమో మహబూబా ముక్తితో పొత్తు పెట్టుకోవచ్చు. మీరు దయచేసి మీరు ఎట్లా పొత్తు పెట్టుకుని మరి మహబూబా ముక్తి పార్టీకి ఎట్లా మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ లో? దయచేసి ఏంటంటే మీరు ఓటు బ్యాంక్ కోసం భారతీయ ఏది పడుతుంది మాట్లాడితే దయచేసి మేము ఒప్పుకో డెవలప్మెంట్ మాట్లాడదాం చెప్తాం. దేశాన్ని ఏ రకంగా రక్షించుకోవాలో, ముష్కరుల దాని నుంచి ఎలా తప్పించాలన్న దాని మీద మనకు చర్చ వర్మ గారు నేనేం మాట్లాడాను? ఈ యొక్క ఉన్మాదం అనేది ఆ మనుషుల మైండ్లో అంటే ఒక కమ్యూనిటీ వాళ్ళ మైండ్లో అంత ఉన్మాదం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చర్చ చేస్తున్నాం. పాకిస్తాన్ గురించి మనం చర్చ చేస్తున్నాం. ఈయన రాజకీయం తీసుకొచ్చారు. చరణ్ గారికి నేనేం చెప్తా ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఏమంటున్నారంటే పుల్వామా అటాక్ జరిగింది మీ ఫెయిల్యూర్ అంటున్నారు, నిన్న అటాక్ జరిగింది మీ ఫెయిల్యూర్ అంటున్నారు. ఏమంటే 2008లో ముంబై తాజ్ హోటల్ అటాక్ జరిగింది, మరి ఎవరు ఫెయిల్యూర్? కాంగ్రెస్ 2008లో అటాక్ జరిగింది, 2009లో కాంగ్రెస్ మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చండి. రవి చరణ్ ఒక్క విషయం అండి, ఇప్పుడు ఎవరు పాలించారన్నది కాదు కదా, దేశాన్ని ఎవరు పాలించారు? ఇప్పుడు ఇలాగైంది ఒక నిమిషం బషీర్ గారు. రవి గారు చెప్పిన ప్రతి మాటని నేను 100% తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు నాతో పాటు రండి, మదర్సాకి తీసుకెళ్తా, మసీదుకి తీసుకెళ్తా. మసీదులో కానీ మదర్సాలో కానీ తీవ్రవాదాన్ని గురించి కానీ హత్యాకాండల గురించి కానీ చెప్పడం మీరు ఒక్క చోట చూపించినా సరే మీరు చెప్పిన దాన్ని మీకు అసలు పద్ధతి తెలియదు. ఎందుకు చూపించమంటారు? ఇప్పుడే చెప్తా. మీ చిట్టా తీసుకొచ్చా, మీ చిత్రగుప్తుడు, మీ పాపాలు చెప్తున్నా కదా, లైన్ గా చెప్తున్నా. ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేసేది, ఉగ్రవాదాన్ని ముందుకు నడిపేది RSS సంస్థ.
గాడ్సే ఎవరండి? ఏ సంస్థలోంచి పుట్టుకొచ్చాడండి? ఈ మాలేగాం ప్రేలుళ్ళు కానివ్వండి, అజ్మీర్ దర్గా ప్రేలుళ్ళు కానివ్వండి, ఇప్పుడు అందుకే డైవర్ట్ చేస్తాడు, నేను మాట్లాడుతానని చెప్తాను. ఇవన్నీ చేసింది ఎవరండి? బషీర్ గారు వినండి. నిన్న చెప్తా ఇన్నవే బాబు నువ్వు. అరే ఇన్నవా నువ్వు, మళ్ళీ నేను చెప్తా విను, మళ్ళీ నేను చెప్పేది విను. అరే మీరు ఆగండి, నేను చెప్తా. మీరేమన్నారు? మదర్సాల్లో ఎక్కడ కూడా ఇట్లా చెప్పారని చెప్పారు. నిన్న మెదక్లో మా ఎంపీ గారు రఘునందన్ రావు గారు కూడా దాని గురించి కంప్లైంట్ ఇచ్చారు. మదర్సా పక్కన శివాలయం ఉందండి. చిన్న పిల్లలు 12-14 ఏళ్ళ పిల్లలు మదర్సా నుంచి బయటకు పోయి శివాలయంలో పోయి శివాలయాన్ని మొత్తం ధ్వంసం చేసినారు. అదే నేర్పిస్తారా మీ మదర్సాల్లో? ఒకటి. నిన్నగాక మొన్న మన సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ పైన పక్కనున్న మసీద్ల నుంచే కదా వచ్చిండు వాడు. పక్క ఉన్న మసీద్ల నుంచి వచ్చి వాడు ముత్యాలమ్మ టెంపుల్ని ధ్వంసం చేసిండు. చాలా అవమానకరంగా వాడు అది చేసిండు. మరి అది ఎవరు నేర్పిస్తున్నారు? ఇంకా సంఘటనలు చెప్పనా? అంతేందుకు వరంగల్లో పూజారి వరంగల్లో పూజారి హత్య జరిగింది. ఒక ముస్లిం వచ్చి వరంగల్ పూజారిని హత్య చేసిండు. మరి అది ఎవరు నేర్పిస్తారండి? ఏం మాట్లాడుతున్నారు? కంప్లీట్ చేసి మీరు మాట్లాడండి. ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఆరోపణకి నేను సమాధానం చెప్పండి. ఏ ఇంటిలో కూడా ఏ ముస్లిం కూడా, భారతదేశంలో ఉన్న భారతీయ ముస్లిం ఎవ్వరు కూడా పాకిస్తాన్కో ఇంకొక దేశానికో సపోర్ట్ చేయడాన్ని అసలు ఖురానే ఒప్పుకోదు. ఖురాన్లో స్పష్టంగా ఉంది, నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని ప్రేమించు, ఆ దేశం ప్రకారమే నువ్వు నడువు అని చెప్పేసి ఉంది తప్పనిచ్చి మనం ఈ దేశం కాదు పాకిస్తాన్ గురించి మాట్లాడు లేదా సౌదీ అరేబియా గురించి మాట్లాడు అనేది లేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందిన శ్రేణులకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అరే నీకు సిగ్గుండాలా కొంచెమన్నా? నువ్వు భారతదేశంలో మాట్లాడుతావు, మళ్ళీ పాలస్తీనాకు సపోర్ట్ చేస్తారు. మీ వాళ్ళు పాలస్తీనాకు సపోర్ట్ చేస్తారు. పాలస్తీనా అటాక్ చేస్తే ఇక్కడ పాలస్తీనా మీకు ఏమైనా చిన్నానా? పాలస్తీనా ఏమైనా మీకు పెద్దనా? ఇరాక్ ఏమైనా మీకు పెద్దనాయనా? వాళ్ళు మరి అక్కడేమో జరిగితే ఇక్కడ ఎందుకు మీరు ర్యాలీలు తీస్తారు? నాకు అర్థం కాదు. మీరు ఉంటున్న దేశాన్ని మీరు పూజించాలి, ప్రేమించాలంటే పాలస్తీన్లో ఏమైనా జరిగితే ఇక్కడ ఎందుకు అల్లర్లు జరుగుతాయి? మీ ఇరాన్లో ఏమైనా ఇక్కడ ఎందుకు అల్లర్లు జరుగుతాయి? ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ లో ఏమైనా ఇక్కడ ఎందుకు అల్లర్లు జరిగేది? మరి ఏం మాట్లాడతావు? స్టోరీలు చెప్తావు, స్టోరీలన్నీ పురాణాలు ఇక్కడ చెప్పకు. ఇవన్నీ నిజాలు. నేను మాట్లాడుతున్నాను నిజాలే, నేను అన్ని నిరూపిస్తా, అన్ని తెలిసిన నిజాలే, అన్ని రికార్డు నిజాలే చెప్తున్నాను. అరే పాలస్తీన్ లో అటాక్ అయితే మీరు ఇక్కడ ర్యాలీలు ఎందుకు తీస్తారు? అక్కడెక్కడో డెన్మార్క్ లో ఏదో జరిగితే ఇక్కడ ఎందుకు ర్యాలీలు తీస్తారు? మీరు ఎక్కడెక్కడో అదే చేస్తే ఇక్కడ ఎందుకు ర్యాలీలు తీస్తారు? మరి అంటే భారతదేశంలో మీరు ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగితే మీరు ఎందుకు ర్యాలీ తీయలేదు? ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగితే మీరు ఎందుకు ర్యాలీ తీయలేదు? నిన్న శివాలయంలో మీ మదర్సా పిల్లలు వచ్చి శివాలయాన్ని ధ్వంసం చేస్తే మీరు ఎందుకు ర్యాలీ తీయలేదు? అంతెందుకు చేయలేదు? మీరు ఎందుకు చేయలేదు? బెంగాల్లో హింస ఆపాలని చెప్పేసి ఎందుకు ర్యాలీ చేయలేదు? నాగ్పూర్ లో ర్యాలీ జరిగితే ఎందుకు చేయలేదు? వినాలండి రవి, మీరే ఒక్కరే మాట్లాడితే డిబేట్ అవ్వదు. ఆయన ఏం చెప్తారు మీరు వినాలి కదా. ఏం పనికిరాడు, నువ్వు పనికిరావు. సరే ఆయన జూమ్ లో అన్ని అబద్ధాలు మాట్లాడతారు. అసలు రీచ్ అవ్వాలి కదా. వినండి, మీకు నేను ఇస్తున్నాను కదా అవకాశం, మీకే ఎక్కువ తీసుకున్నారు. మీరు మాట్లాడండి బషీర్. ఇలా టైప్ ఏంటంటే మొగుడిని కొట్టి మగసాలగా ఎక్కినట్టు వీళ్ళు తప్పుడు పనులు చేసి అవతల వాళ్ళ మీద చెప్పు. నువ్వు చెప్పేది చెప్పు. నువ్వు మాట్లాడకుండా ఉండు. ఓకే, నువ్వు శుద్ధపూసల మాటలు చెప్పు, కరెక్ట్ గా చెప్పేవు. నువ్వు చెప్పేది ఉంటే శుద్ధపూస మాటలు నువ్వు ముందు తెరదించి నీ ఒరిజినాలిటీ చూపి. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఎలాంటి వేస్తున్నారో మీ జీవితాలన్నీ, మీ బ్రతుకులన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు? నీ మొహం తెలుసు. నీ పార్టీ పేరులో పెట్టుకున్న ముస్లిం లీగ్ అని నువ్వు సెక్యులర్ పార్టీ ఎట్లయితావు? నీ పార్టీ పేరు పెట్టుకున్న ముస్లిం లీగ్ అని నువ్వు సెక్యులర్ పార్టీ ఎట్లయితావు? పెద్ద ఇక్కడ వచ్చి సెక్యులర్ విషయం ఆపోయా నువ్వు. నీ పార్టీ పేరులోనే ముస్లిం అని ఉంది, నువ్వు సెక్యులర్ ఎట్లయితే వచ్చి టీవీల ముందు మాట్లాడుతావు? అసలు నేను ఎవరు పిలుస్తున్నారు? అసలు నువ్వు ఒక సెక్యులర్ వా? నీ పార్టీ పేరులో ముస్లిం అంటే నువ్వు సెక్యులర్ ఎట్లయితావు? సెక్యులర్ ఎట్లయితావు? వచ్చి నన్ను అడుగుతున్నావు మళ్ళీ నువ్వు. అసలు డిబేట్ నీకు అర్హత ఉందా రావడానికి? నీ పార్టీ పేరులో ముస్లిం పెట్టుకొని నువ్వు సెక్యులర్ ఎట్లయితావు? నీ పార్టీ పేరులో ముస్లిం పెట్టుకొని నువ్వు సెక్యులర్ ఎట్లయితావు? నాకు అర్థం కాదు. సెక్యులర్ దేశంలో మళ్ళీ సెక్యులర్ ఉండాలంటావు. భాజపా సెక్యులర్ ఉండాలా, మిగతా వాళ్ళందరూ సెక్యులర్ ఉండాలా, నువ్వు మాత్రం నీ పార్టీ పేరులో ముస్లిం పెట్టుకోవాలి. గుండాలా మాట్లాడడానికి మళ్ళీ మీ తప్పుడు పనులు, మీ దేశద్రోహ పనులు, స్వాతంత్రంలో మీరు ఎలాగ బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకారు, ఇవన్నీ చెప్తుంటే పక్కదో నువ్వేం బీకినావు అన్ని తెలుసులే.
నువ్వు ఎవరి దగ్గర పోయి మౌంట్ బాటన్ ఏం నాకితే నీకు వచ్చిందో నాకు తెలుసులే. నువ్వు పోయి మౌంట్ బాటన్ ఏం నాకితే నీకు పాకిస్తాన్ ఇచ్చిండో తెలుసా? ఏం నాకినో మరి, ఏం నాకినో నువ్వు? మాట్లాడనీకుండా అడ్డుపడుతున్నావు. మాట్లాడండి బషీర్, మాట్లాడండి కదా, ఎందుకు భయపడిపోతున్నావు? అవసరం ఏంటి? ఓకే బషీర్ పాయింట్ లో రండి. ఆయన అబ్జెక్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పాయింట్ లోకే వస్తున్నానండి. ఆయన చెప్పేది 100% రాంగ్. ఏదో ఒక చోట అరచోట జరిగితే ఆ మొత్తాన్ని తీసుకొచ్చి మొత్తానికి పోయడం అనేది రాంగ్. ఇప్పుడు వీళ్ళ ఎంపీనే అక్కడ మాలేగాంలో బాంబు బ్లాస్ట్ చేసింది, ఆమెకు మరణశిక్ష ఏమని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టులో వాదించింది. అంటే వాళ్ళ ఒక ఎంపీ ఇలా చేసిందంటే దాన్ని పట్టుకుని మొత్తం మనువాదులు, మొత్తం హిందువులందరూ ఇలాంటి తీవ్రవాదులే అని చెప్పి నేను చెప్తే అది కరెక్ట్ గా ఉంటుందా? నాకు విజ్ఞత ఉంది కాబట్టి నేను చెప్పను. విజ్ఞత లేని వాళ్ళు అలానే అందరికి పూసి దాని నుంచి ఎలక్షన్ల పరంగా లబ్ధి పొందడం కోసం. ఒక విషయం అండి, ఎవరైతే అక్రమదారులు వస్తున్నారో అవి ఎక్కడైతే ముస్లిం ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లోనే షెల్టర్లుగా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నది అని. మిగతా ప్రాంతాల్లో వాళ్ళంతా యాక్టివ్గా ఉండలేరు, ఫ్రీగా ఉండలేరు. అది పాత బస్తీ అవనివ్వండి, అది ఇంకో బస్తీ అవనండి. వినండి నేను చెప్పేది వినండి. సో అలాంటి వాళ్ళని మీరు నిజంగా భారతీయులు ఇక్కడ గాలి పీలుస్తున్నాము, ఈ దేశం మాది అనే విశ్వాసం ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళని పట్టించడం లేదు? పోలీసుల పాత్రేనా అది? మీరు చేయకూడదా అన్నది చాలా మంది ప్రశ్న. ఇప్పుడు వాడు పాకిస్తాన్ నుంచి వచ్చాడు, వాడు పాకిస్తానోడు అనేది డిసైడ్ చేసుకోవడానికి, వాడి పేపర్లన్నీ చూపించడానికి, వాడి పేపర్లు చూపి మనం అడగడానికి మాకేం హక్కు ఉంది? మేము ఏదైనా అడిగితే వాడు చూపిస్తాడా? చూపిడు కదా. ఆ మాత్రం తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. ఎలా తెలుసుకునే? ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇండియా వాళ్లే కదా, ఇండియాలో నుంచి వెళ్ళిన వాళ్లే కదా. ఇప్పుడు అద్వానీ ఎక్కడి నుంచి వచ్చాడు? పాకిస్తాన్ నుంచి రాలేదు అద్వానీ పాకిస్తాన్ లో నుంచి ఇండియాకి వచ్చాడు. బీజేపీకి సంబంధించిన టాప్ లెవెల్ లీడర్స్ అందరూ పాకిస్తాన్ లో నుంచి ఇండియాకి వచ్చారు. సో ఇండియాకి పాకిస్తాన్కి తేడా ఉంది, ఇండియాకి బంగ్లాదేశ్ కి తేడా ఉంది. వాళ్ళందరూ మన వాళ్లే కదా. వాళ్ళందరినీ కలిపి అఖండ భారత్ తయారు చేస్తాం అని చెప్పే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవడో పాకిస్తాన్ నుంచి 10 మంది వచ్చారు, వాళ్ళు వచ్చేసారు ఇచ్చేసారని చెప్పేసి ఎలా అంటావు? ఒకవేళ నిజంగా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారని నీకు తెలిసిందనుకో, వాళ్ళని నువ్వే తీసుకెళ్ళి బాబు మీరు అఖండ భారత్ లో మీరు భాగం రా బాబు, మీరు కూడా మాతో కలిసి ఉండండి అని చెప్పి నువ్వు కౌన్సిలింగ్ చెయ్యి. నువ్వే పోలీసులకు పట్టించు. మాకు కనుక తెలిస్తే ఖచ్చితంగా ఏ ముస్లిం అయినా ఖచ్చితంగా పట్టిస్తాడు, అందులో అనుమానమే లేదు. ఆ పాకిస్తాన్ వాడు కావచ్చు, లేదా బంగ్లాదేశ్ వాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడు విదేశం నుంచి వచ్చి ఇక్కడ చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నాడంటే ఖచ్చితంగా పట్టిస్తాం, అందులో అనుమానమే లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆరోపణలు చెయ్యవద్దు, గుడ్డ కాల్చి మెడలో వేయవద్దు. స్పష్టంగా ఏదైనా ఉంటే ఎవడైనా తప్పు చేస్తే పోలీసులకు పట్టించండి. మేము అడ్డుపడం. చెప్పండి. నేను ఆరోపణలు అంటున్నాడు. నేను నాగ్పూర్లలో ఆరోపణలు అండి, నిజం కాదా? బెంగాల్ హత్యలు ఆరోపణలు అండి, నిజం కాదా? విసిరిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, వాళ్ళని పట్టుకున్నారు. అయిపోయిందా? టోపీలు ఇవన్నీ అయిపోయింది. అవకాశం ఇచ్చారు కదా, నేను మాట్లాడి ఆరోపణలు అన్నారు కదా బషీర్ గారు. మీరు చేసేవన్నీ వినండి. నేను చేసేవన్నీ ఆరోపణలు కాదు, నేను చేసేవన్నీ కూడా ఆన్ రికార్డ్ జరిగినవి. నాగపూర్లో అల్లర్లు చేసింది మీ వాళ్ళే, బెంగాల్లో హత్యలు చేసింది, ఇల్లు తగలబెట్టింది మీ వాళ్ళే. ఇంతేకాదు నిన్న మెదక్లో శివాలయాన్ని ధ్వంసం చేసింది మీ మదర్సా నుంచి వచ్చిన విద్యార్థులే. అంతేకాదు రాజస్థాన్లో కన్నయ్యలాల్ని హత్య చేసింది కూడా మీ మదర్సా విద్యార్థులే. అంతేకాదు ఢిల్లీ అల్లర్లు జరిగినాయి, ఢిల్లీ అల్లర్లలో 50 మంది అమాయక హిందువులను హత్య చేసింది మీ మదర్సా చాపులే. అంతేకాదు ముజఫర్ నగర్ లో కూడా అక్కడ అల్లర్లు చేసింది మీ మదర్సా చాపులే. అంతేకాదు బెంగాల్లో అంతకుముందు జరిగినటువంటి హత్యలు కూడా మీ వాళ్ళు చేసిందే. 24 పరగణ జిల్లాల్లో 4 గ్రామాలను తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులను పలాయనం చేసింది మదర్సా చాపులే. అంతేకాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అదే. ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. ఏం మాట్లాడుతున్నావు? కర్నూలులో ఏమండి రథం పోతుంటే, దేవుడు రథం పోతుంటే చేసింది కాదండి. మళ్ళీ ఆరోపణలు అంటాడు. ఆరోపణలు కాదు బషీర్, ఇవన్నీ ఆరోపణలు కాదు.
నేను మంచిగా చెప్తున్నా, ఇవన్నీ ఆరోపణలు కాదు, ఇవన్నీ నిజాలు జరిగిన యాడ్ రికార్డు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం మాట్లాడుతున్నా, ఆరోపణలు అంటున్నావు. ఏమండి దేవుడు రథం మసీద్ ముందు నుంచి పోతుందని చెప్పేసి కూడా కొట్లాట చేసింది వీళ్ళు కదండి ఆంధ్రప్రదేశ్ లో. ఇవన్నీ నిజాలు కదా, మరి అప్పుడు ఏం మాట్లాడేందుకు? ఆరోపణలు మాట్లాడక ఇవన్నీ నిజాలు అని చెప్తున్నారు. ఇక్కడ గ్లోబలైజేషన్ లో భాగంగా భారతదేశంలో ఉన్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఇప్పుడు మతాల మధ్య నువ్వు అనవసరంగా ఇవన్నీ లేపితే ఇది ఒక్కడు ఆగదు. ఇప్పుడు పాకిస్తాన్ నిన్న అటాక్ చేసిన దాని విషయంలో ఇరాన్ ఖండించింది, తుర్కియా ఖండించింది. మరి ఏ దేశాలు అవి? ముస్లిం దేశాలే కదా. నువ్వు ఇట్లా తాలిబాన్లే ఖండిస్తున్నా, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖండించింది, అమెరికాలో నార్త్ సంబంధించి వాళ్ళు ఖండించారు. కాబట్టి దయచేసి ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం కాదు, తీవ్రవాదులు ఎవరైనా తీవ్రవాదులే. మన దేశం ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళు ఎవరైనా కానీ సిక్కులా, జైన్లా, పార్సీలా, ముస్లిమ్స్ ఎవరైనా అరే ఎవరైనా కానీ అండి, దయచేసి మీరు ఏంటంటే గ్లోబలైజేషన్ లో బాగా ఇరాన్ నుంచి ముస్లిం దేశాల నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, ఏది పడుతుంది మాట్లాడితే అర్థం కాదు. దయచేసి మాకనే మించిన హిందూ నాకు అర్థం కాదు, మాకనే మించిన మీరేమన్నా మీకేం తెలుసు? పాకిస్తాన్ పేరు ఇప్పుడు డెవలప్మెంట్ చెప్తా మీ వల్ల ఆర్మీ అయిపోయింది కదా. ఇప్పుడు మీ వల్ల సాధారణ టూరిస్ట్ వెళ్ళిపోయింది వల్ల ఏమన్నారు నాకు అర్థం కాదు. మోడీ దేశాన్ని మీరు అంతర్గత భద్రత లోపం వల్ల చనిపోయింది. మరి ఎవరు చెప్పాలి చెప్తా కుటుంబాలకు ఎవరు బాధ్యత వస్తారు? మరి మీరు ఉద్ధరించిన దేశాన్ని నాకు అర్థం కాదు. ఎంతసేపు ముస్లింలు పాకిస్తాన్ అనే దేశంలో అంతర్గత వైఫల్యం మూలంగా జరిగితే భారత్ సమ్మిట్ లో వీళ్ళు భారతదేశ పట్టాన్ని కశ్మీర్ లేకుండా పెట్టినారు. చూడండి భారతదేశంలో ఈ సైనికులు ఏం చెప్పి నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడేది నువ్వు ఉండడానికి పాకిస్తాన్ 1,80,000 మంది సైనికులు తగ్గడంతో ఎవరు మాట్లాడేది? పాకిస్తాన్ మాజీ ఆర్మీ ఏమైనా బుద్ధిగా మాట్లాడతాడు. చూడండి మీలాంటి వాళ్ళు మొత్తం ఎడిట్ చేసి పెడతారు. అవి ఎవరున్నాను ఏంటది నాకేం సంబంధం? నాకు అర్థం కాదు. మీలాంటి వాళ్ళు ఎడిట్ చేసి పెడతారు. మీకు ఉందా? మీకు నాకు అర్థం కాదు. ఎంతసేపు పాకిస్తాన్ సనాతన ధర్మం లేదు, మనం లేదు, నీకు తెలియదు. నువ్వేమైనా అర్థం కాదు. పిచ్చి మాటలు మాట్లాడే కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడదా? మేము సనాతన మాట్లాడు చాలా మంది మాట్లాడకు నువ్వు మాట్లాడతావు బూతులు వచ్చి ఉద్ధరించిన దేశాన్ని వచ్చి తెలుసు మీకు పెద్ద తెలుసు నీకు వచ్చింది పెద్ద ఉద్ధరించిన నీకు దమ్ముంటే మేము ఇండియన్స్, మేము హిందువులు, నువ్వే హిందువును. పాకిస్తాన్ పేరు చెప్పు, ముస్లిం పేరు మళ్ళీ మాట్లాడుతున్నావు. బుద్ధి జ్ఞానం లేదు నీకు. చదువుకున్నాడు నీకు డెవలప్మెంట్ మేము మాట్లాడాలా? ఎందుకు జరిగిందో మాట్లాడాలా? నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలా? ఇదే మన దేశాన్ని చనిపోయారు. మరి మీరు ఏం చేసినా భారతీయ మరి భారతీయ ఉద్ధరించిన దేశాన్ని మరి ఏం చేసింది? మరి ఎందుకు జీడీపీ తగ్గింది? మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎందుకు ఎట్లా జరుగుతున్నా? మరి ఉద్ధరించిన మాట్లాడుతున్నావు. ఎవరు పాకిస్తాన్ నువ్వు ఉపయోగిస్తావు? మీ నరేంద్ర మోడీ పైన పాకిస్తాన్ మీ పోలే, మీ నరేంద్ర మోడీ పాకిస్తాన్ పైన మీ పైన పాకిస్తాన్ కాలు వచ్చారు. మీరు మాట్లాడుతున్నారు అర్థం కాదు. మీరు బుద్ధి మీకు ఉండాలి. బుద్ధి మొత్తం దేశాన్ని దివాలా తీపించారు మీరు. మీ వల్ల దాడులు జరుగుతున్నాయి, మీ వల్ల టూరిస్టులు చనిపోయారు, మీరు ఓట్లు వేయించుకుంటారు. మీరు బీహార్ పై మాట్లాడతారు. మరి అమిత్ షా నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడినా అంటే దేశంలో టూరిస్టులు చనిపోతే మీరు బీహార్ పై స్పీచ్ ఇస్తారా? నాకు అర్థం కాదు. మా రాహుల్ గాంధీ అమెరికా అక్కడి నుంచి బయట నుంచి వచ్చింది. మాది దమ్మున్న దేశం. మీరు ఏం చేసినా నాకు అర్థం కాదు. మీరు గాడ్సేన్ ప్రేమిస్తారా? మీరు గాడ్సేన్ మీరు పోగొడతారా? ఆ గాంధీ గాడ్సేన్ మీకు దేవుడు అయినా భారతీయ జనతా పార్టీకి మాట్లాడతారు. మీరు ఏదో మాట్లాడదు. ఎవరికైనా మాట్లాడుకోపోయి ఎన్ని రోజులు పడతారు పేరు చెప్పి, పాకిస్తాన్ పేరు చెప్పి. అయిపోయింది. బషీర్ పైసా ఇట్లా
బల్బు ఇట్లా మాట్లాడితే ఏమరా భయపెట్టించండి ఇది బుద్ధికి దేవుడిని మాట్లాడుతున్నారు బుద్ధ పలిచిందా నేను బుద్ధికి అంటున్నా అప్పుడు చూస్తున్నా పోనా నువ్వుకుంటుంటే పార్టీ గురించి మాట్లాడుకో కౌశిక్ గారు ఇద్దరు బషీర్ గారు మేము హిందూ ఇస్లాం సనాతన మేము దేశం మీరు ఓట్లు వేయించుకోవాలి మీరు ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టే బూతులు మాట్లాడి బెదిరిస్తారు భయపడతాం ఎవరు మాట్లాడేది హలో మీరు మాట్లాడారు నేను మాట్లాడలే మోడీ వచ్చిన తర్వాత జీడీపీ పెరిగిందా తగ్గిందా నిధులు తగ్గిందా మీ చర్చ చిద్దాం మీరు ఎంతసేపు పాకిస్తాన్ ముస్లిం పేరు ఇప్పుడు కాదు మేమేమంటున్నాం దేశంలో ఈరోజు టూరిజం ఎవరు పార్టీలో మేము లేవు కదా అధికారులు ఏందా మాట్లాడదే మాకు బెదిరిస్తున్నా మీరు బెదిరిస్తే మేము భయపడతామా అంటే మేము హిందువులమో మేము సనాతన మమ్ములే మీరు బెదిరిస్తున్నారంటే మరి ముస్లింలు మీరు ఏ విధంగా మాట్లాడతారు మీరు అంటే మీరు ఒక్కరు హిందువులా బీజేపీ వాళ్ళు హిందువులా మేము కాదా మరి థ్యాంక్ యూ సో మచ్ అండి బషీర్ గారు సారీ ఎందుకంటే కంట్రోల్ అవ్వట్లేదు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ బషీర్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి చరణ్ కౌశిక్ గారు థ్యాంక్ యూ రవికుమార్ గారు ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ చేసి 9 న్యూస్